గద్దర్ అవార్డ్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సమన్యాయం పాటించిందా? పెద్ద చిన్న అని సినిమాలు పరిశీలించి పెద్ద చిన్న అందరి నటులను పరిగణలోకి తీసుకుందా? కల్కి, పుష్ప 2 నుంచి పొట్టేల్ 35 ఇది చిన్న కథ కాదు వరకు ఈ జాబితాలో చోటు దక్కించుకోవటం ప్రశంసనీయమనే చెప్పాలా? ఇండస్ట్రీ వర్గాల నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు ఎవ్వరూ విమర్శించేందుకు ఛాన్స్ ఇచ్చేదేలే అన్నట్లు జాగ్రత్తలు తీసుకున్నారా? ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కల్కి. ఇండస్ట్రీలో నటుల ప్రతిభకి అవార్డులు తార్కాణంగా భావిస్తారు. హాలీవుడ్ లో ఆస్కార్, మన దేశంలో భారత ప్రభుత్వం ఇచ్చే కేంద్ర అవార్డులతో పాటు ఫిలింఫేర్, సైమా అవార్డులు నటుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి గతంలో నంది అవార్డులు ఇచ్చేది. కొన్ని కారణాలతో ఆ అవార్డులు నిలిచిపోయాయి. ఈలోగా తెలుగు రాష్ట్రాలు విడిపోవటంతో ఇక అవార్డుల మాటే లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవార్డుల వేడుకుంటుందని ప్రకటించింది. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట నటులని ప్రోత్సహించేందుకే అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సీనియర్ నటి జయసుధ చైర్పర్సన్ గా గద్దర్ ఫిలిం అవార్డుల జ్యూరీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రకటించిన అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితా సిద్ధం చేశారు. తెలంగాణ FDC చైర్మన్ నిర్మాత దిల్ రాజుతో కలిసి జయసుధ ఈ జాబితాను మే 29 ఉదయం ప్రకటించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఏడాదికి ఉత్తమ సినిమాలు ఎంపిక చేశారు. తెలుగు సినిమాలతో పాటు ఉర్దూ సినిమాలని సైతం పరిగణలోకి తీసుకున్నారు. ఇక 2024 సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమ నటుడిగా పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ ని ఎంపిక చేశారు. మొదటి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా కల్కి 2 రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా పొట్టేల్, మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా లక్కీ భాస్కర్ ఎంపికయ్యాయి. ఈ అవార్డుల ప్రకటనపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎంపిక కూడా బాగుందనే ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే పుష్ప 2, కల్కి 2 సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్ మినహా మిగిలినవన్నీ చిన్న నటులు, తక్కువ బడ్జెట్ మూవీస్ కావటం ఇక్కడ గమనించాల్సిన విషయం. తమ చిత్రాల జాబితాలో పొట్టేల్ ఉత్తమ సహాయ నటిగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో నటించిన శరణ్యని ఎంపిక చేయటం మెచ్చుకోదగిన విషయం. ఉత్తమ సంగీత దర్శకుడిగా రాజాకర్ సినిమాకి బీమ్స్ కివ్వటం, ఉత్తమ నటిగా 35 ఇది చిన్న కథ కాదు చిత్రంలో నటించిన నివేదా థామస్ ని ఎంపిక చేయటం ప్రశంసనీయం. ఇంకా ఈ జాబితాలో ఊరి పేరు భైరవకోన, మ్యూజిక్ షాప్ మూర్తి, రాజు యాదవ్, గామి, మత్తు వదలరా 2 లాంటి లో బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. అంటే జ్యూరీ సభ్యులు అవార్డు ప్రకటించే ముందు చాలా కసరత్తు చేశారని అర్థమవుతోంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నంది అవార్డులు అంటే రికమెండేషన్లని అపవాదు ఉండేది. కులం, ప్రాంతం, అధికారంలో ఉన్న పార్టీ ఆధారంగా అవార్డులు ఇచ్చేవారు అనే విమర్శలు వచ్చాయి. 2009లో ఉత్తమ నటుడి అవార్డు విషయంలో పెద్ద దుమారమే రేగింది. రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో వచ్చిన మగధీర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇందులో రామ్ చరణ్ నటనకు విమర్శకులు కూడా ఫిదా అయిపోయారు. ప్రేక్షకులు సరికొత్త రామ్ చరణ్ ని చూశారు. కానీ ఆ ఏడాది ప్రకటించిన నంది అవార్డుల్లో దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలు నటించిన మేస్త్రీకి వచ్చింది. దాసరిని ఉత్తమ నటుడిగా ప్రకటించారు. మగధీరకు బెస్ట్ పాపులర్ ఫిలిం, డైరెక్షన్, స్టంట్ విభాగాల్లో అవార్డులు వచ్చినా చరణ్ కి నిరాశ మిగిలింది. అప్పట్లో మెగా ఫ్యామిలీతో దాసరికి వివాదాలు ఉన్నాయని, అందుకే ఇలా చేశారని డిస్కషన్ నడిచింది. అలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమకి అనుకూలంగా ఉండే వారికి అవార్డులు ప్రకటించేవారనే విమర్శలు వచ్చాయి. ఈసారి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులు మాత్రం అలాంటి విమర్శలకు ఛాన్స్ ఇవ్వలేదు. చిన్న పెద్ద, ప్రాంతం, కులం అనే వ్యత్యాసం లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే ఎంపిక చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.